Alhamdulillah, wassalatu wassalamu ala rasulillah, amma ba'd. A'udhu billahi minash shaitanir rajim. Inna Allah la yaghfiru an yushraka bihi wa yaghfiru ma duna dhalika liman yasha. సూరతున్ నిసా ఆయత్ నెంబర్ 48. ఈ వాక్యంలో అల్లా రబ్బుల్ ఆలమీన్ తెలియజేస్తున్నాడు, అల్లా తఆలా తనతో పాటు భాగస్వామ్యాన్ని కల్పించడం అంటే షిర్క్ తప్ప మిగతా ఏ పాపాన్నైనా సరే అల్లాహ్ తాను ఇష్టపడిన వారి యొక్క ఆ యొక్క పాపాలను క్షమిస్తాను అని చెప్పి ఈ వాక్యంలో అల్లా అంటున్నాడు. షిర్క్ ఇది ఎలాంటి పాపం అంటే అల్లాహ్ క్షమించినటువంటి ఏకైక పాపం. ఒకవేళ ఒక వ్యక్తి కనుక షిర్క్ చేస్తూ అదే స్థితిలో మరణించినట్లయితే అతను తౌబా చేయకుండా, అల్లాహ్తోటి క్షమాపణ వేడుకోకుండా, షిర్క్ని వదిలేయకుండా ఒకవేళ అదే స్థితిలో కనుక మరణించినట్లయితే కనుక ఆ వ్యక్తి యొక్క పాపాలని అల్లాహ్ ఎట్టి పరిస్థితుల్లో ఖయామత్ రోజున క్షమించాడు. ఆ వ్యక్తి యొక్క ఈ యొక్క పాపాన్ని అల్లాహ్ ఖయామత్ రోజున ఎట్టి పరిస్థితులలో కూడా క్షమించాడు. ఈ భూమి మీద అల్లాహ్ యొక్క శిక్ష ప్రజలపై రావడానికి గల అతి మొదటి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే అది షిర్క్ సోదరులారా. ఏ జాతి అయితే షిర్క్ పాల్పడుతుందో ఇంతకు ముందటి జాతులన్నింటిపై కూడా అల్లాహ్ యొక్క శిక్ష రావడానికి అతి ముఖ్యమైనటువంటి కారణం, వాళ్ళలో ఉన్నటువంటి అతి పెద్ద కారణం అదేంటంటే షిర్క్. ఈ ప్రపంచం లోపల అల్లాహ్ ఎంతమంది అయితే ప్రవక్తని పంపించాడో వారి గురించి అల్లాహ్ ఖురాన్ సూరతున్ నహల్ సూర నెంబర్ 16 ఆయత్ నెంబర్ 36 లో అల్లాహ్ అంటున్నాడు, వలకద్ బఅత్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూలన్ అన్ ఇబ్దుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. అల్లాహ్ ఎంతమంది అయితే ప్రవక్తను పంపాడో ప్రతి జాతిలో కూడా వారందరూ కూడా పంపించబడింది ఈ ఒక్క సందేశం ఇచ్చేదందుకే. అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు మరొకడు లేడు, మరి మీరు మిథ్యా దైవాలకి, కల్పిత దైవాలకి, షిర్క్ నుంచి దూరంగా ఉండండి అని. ఈ భూమి మీద అల్లాహ్ యొక్క శిక్ష రావడానికి అతి మొదటి కారణం, అతి మొదటి పాపం ఏదైనా ఉంది అని చెప్పంటే అది షిర్క్. షిర్క్ కారణంగా అల్లాహ్ యొక్క శిక్ష ప్రజలపై అవతరింపజేయబడుతుంది. ఇకపోతే ముస్లింల లోపల ఎవరైతే అల్లాహ్ని ఒక్కడిగా అంగీకరించారో, అల్లాహ్తో పాటు షిర్క్ చేయడం లేదో, ఎవరైతే ముస్లింలుగా ఉన్నారో వాళ్ళలో అల్లాహ్ యొక్క శిక్ష రావడానికి, వారి యొక్క దుఆలు కబూల్ కాకపోవడానికి గల కారణం గనక మనం చూసుకున్నట్లయితే కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అది షిర్క్ను చూస్తూ సహిస్తూ షిర్క్ని ఆపేందుకు ప్రయత్నించకపోవడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఈ హదీస్ సునన్ తిర్మిజీ హదీస్ నెంబర్ 2169. ఈ హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, వల్లదీ నఫ్సీ బియదిహ్, ఎవరి చేతిలో అయితే నా ప్రాణం ఉందో అల్లాహ్ యొక్క సాక్షిగా, లతఅమరున్న బిల్ మఅరూఫ్ వలతన్హవున్న అనిల్ మున్కర్, ప్రజలారా మీరు తప్పకుండా మంచిని గురించి ఆదేశించండి, ప్రజలకి మంచిని గురించి ఆదేశించండి, మరి చెడు నుంచి ఆపండి. ఔ లయూషికన్నల్లాహ అయ్యబ్అత అలైకుం ఇకాబం మిన్హ్ సుమ్మ తద్ఊనహు ఫలా యుస్తజాబు లకుం. ఒకవేళ మీరు కనుక ఈ పనిని చేయనట్లయితే కనుక, అంటే మంచిని గురించి ఆదేశించకపోతే, అంటే ప్రజలకి తౌహీద్ వైపుకి, అల్లాహ్ వైపుకి పిలవనట్లయితే కనుక, మరియు చెడు నుంచి ఆపకపోతే, షిర్క్ నుంచి ప్రజల్ని ఆపకపోతే కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, అల్లాహ్ యొక్క అజాబ్, అల్లాహ్ యొక్క శిక్ష మీపై వస్తుంది. సుమ్మ తద్ఊనహు ఫలా యుస్తజాబు లకుం. ఒకవేళ ఆ సమయంలో మీరు దుఆలు చేసినా సరే ఆ దుఆలని అల్లాహ్ కబూల్ చేయడు. ఈ యొక్క పాపం అంటే షిర్క్ను చూస్తూ సహిస్తూ ఉండడం, షిర్క్ని ఆపేందుకు ప్రయత్నించకపోవడం, ఇది ఎంత ఘోరమైనటువంటి పాపం అంటే ఈ పాపం కారణంగా అల్లాహ్ యొక్క శిక్ష మనపై వస్తుంది, మన యొక్క దుఆలు కూడా అల్లాహ్ కబూల్ చేయడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఒకవేళ ఏ వ్యక్తి అయినా షికాయత్ చేస్తున్నాడు, ఫిర్యాదు చేస్తున్నాడు, నాకు దుఆలు కబూల్ అవ్వడం లేదు అని చెప్పంటే ఈ యొక్క పాపం మన లోపల ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. మనమైతే పుణ్యాలు చేస్తున్నాం, అల్లాహ్ని ఒక్కడిగా అంగీకరించాం, కానీ ప్రజలు షిర్క్లో ఉన్నారు, వారిని గురించి మనం ఆలోచించడం లేదు, వారిని షిర్క్ నుంచి ఆపేందుకు మనం ప్రయత్నించడం లేదు. ఈ కారణం వల్ల అల్లాహ్ యొక్క శిక్ష మనపై వస్తుంది. అల్లాహ్ మన యొక్క దుఆలను కూడా కబూల్ చేయడు. అల్లాహ్ తాలాతో నేను దుఆ చేస్తున్నాను, అల్లాహ్ తాలా మనందరికీ కూడా ఈమాన్ ఇస్లాంపై మనందరికీ కూడా ఖాయం ఉంచుగాక. అదే విధంగా ప్రజలకు ఈమాన్ ఇస్లాం వైపుకి, అల్లాహ్ వైపుకి పిలిచేటటువంటి మరియు షిర్క్ నుంచి ప్రజల్ని ఆపే సద్బుద్ధిని మరియు గొప్ప అనుగ్రహాన్ని మనకు అల్లాహ్ ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.